Hello everyone. Today we'll talk about one simple gardening technique that can make a big difference to your plants. The technique is mulching. Mulching means covering the soil around your plants with materials like dry leaves, coconut husks. You can think of it as a protective cover for the soil. దీనిపైన ఒక సన్నమైన పొరలాగా కప్పడం వలన ఈ ఎండ తగలకోకుండా ఉంటుంది. ఈ ఎండ తగిలి మట్టికి ఈ పక్కన మట్టి ఉంది కదా, ఇది కప్పేసేసుకోవాలి. సో వేడి లేకోకుండా ఉండొచ్చు. దానివల్ల ఈ మొక్కకి నీటి తగలకోకుండా చక్కగా ఉంటుంది కాబట్టి ఇది చుట్టూరా కప్పుకోవాలి. ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ వేరే కలుపు మొక్కలు కూడా రాకుండా ఉంటుంది. ఇట్లా ఇక్కడి నుంచి నువ్వు అటు నువ్వు రా. ఈ రకంగా మొక్క చుట్టూరు ఎట్లా వేసినట్టయితే మొక్కకు వేడి తగలకుండా ఉంటుంది. చుట్టూరు ఇలా పనిచేసాము. ఆ రకంగా ఈ మొక్కను కూడా చూసినట్టయితే దీన్ని ఇక్కడ పరచాలి. పల్చగా ఒక పొర వేయాలి. దాంతోపాటు చిన్న మొక్కలు ఏదైనా ఉంటే వాటిని ఇట్లా తప్పించేసి ఇట్లా వేసుకుంటూ ఉండాలి. ఈ టమాటా మొక్కను ఉదాహరణకి ఆ మొక్కని ఇట్లా తప్పించేసి ఇట్లా చుట్టూతో అట్లా పరుచుకోవాలి మనం. సో అలాగే ఇక్కడికి వస్తే మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మొక్కకి మనకు మల్చింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది బాకీ మొక్క తెలుసు కదా. అట్లాగే గ్రీన్ లీవ్స్ మామూలుగా పాలకూర కానీ లేకపోతే పుదీనా కానీ కొత్తిమీర కానీ అటువంటి వాటిలో మల్చింగ్ వేయడం కుదరదు. ఎందుకంటే మధ్య నుంచి వేడి పుట్టుకొచ్చి మళ్ళీ వస్తాయి కాబట్టి దీనికి కంపోస్ట్ మాత్రం ఇస్తే సరిపోతుంది. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ రకంగా ఇచ్చినప్పుడు ఇక్కడ మొక్కని ఈ రకంగా లేపి ఇక్కడ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇచ్చినట్టే సరిపోతుంది. కానీ దీనికి మల్చింగ్ అంటూ అవసరం ఉంటుంది. సరేనండి, ఇదండి మల్చింగ్ విధానం. మల్చింగ్ విధానంతో మన గార్డెన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక మెక్సికన్ సన్ఫ్లవర్ మల్చింగ్ కోసం ఈ మెక్సికన్ ఫ్లవర్ని ఎందుకు వాడాలంటే ఇందుట్లో ఎన్పీకే అధికంగా ఉంటుంది. ఎన్పీకే అధికంగా ఉండటంతో పాటు డీకంపోజ్ తొందరగా అయిపోయి మట్టిలో కలిసిపోయి మొక్కకు కావలసినటువంటి ఎన్పీకే త్వరగా అందిస్తుంది. ఈ మొక్కకు త్వరగా పెరిగే గుణం ఉండటం వలన ఎన్పీకే తీసుకున్నటువంటి మొక్కలు కూడా తొందరగా పెరుగుతాయి. మనం ఇక్కడ చూసినట్టయితే జామ మొక్క ఉంది. ఆ రెండింటి మధ్యన చూసినట్టు ఒక బెండ మొక్క ఉంది, ఎర్రబెండ. ఈ ఎర్రబెండ చుట్టూతా కూడా ఈ రకంగా మల్చింగ్ వేసాము. ఇక ఈ మల్చింగ్ కింద మనం చూస్తే మట్టి అంతా గుల్లబారిపోయి ఉంటుంది, తేమ మెయింటైన్ అవుతుంది. డ్రమ్ము వేడెక్కకుండా ఉండటం వలన డ్రమ్ములో ఉన్నటువంటి ఎర్త్వామ్స్ కూడా ఈ మల్చింగ్ కిందకు వచ్చి చక్కగా తిరుగుతూ ఉంటాయి. హాయిగా రెస్ట్ తీసుకుంటాయి అనుకోండి. ఎన్ని రకాల మల్చింగ్ వేసినా కానీ మెక్సికన్ ఆకులో ఉండటం ప్రత్యేకమైనది. ఇంకా మెక్సికన్ ఆకులో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ మొక్క తొందరగా పెరుగుతుంది, ఫ్లవర్స్ బాగుంటాయి. మొక్క చూడడానికి ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వేసినటువంటి మొక్కల్లో బెండ మొక్క, ఎర్రబెండ. ఈ మొక్క బెండ కానీ బెండ ఆకు కానీ చూడటానికి బాగా ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా లేదు. మెక్సికన్ సన్ఫ్లవర్లో కూడా ఆ ప్రత్యేకత ఉంది, ఆ లుక్ వస్తుంది. మరో రకంగా చెప్పాలంటే మెక్సికన్ సన్ఫ్లవర్ మొక్కల్ని మన గార్డెన్లో పెంచుకోవటం వల్ల ఆ ఫ్లవర్కి బీస్ అన్ని అట్రాక్ట్ అయ్యి పాలినేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది, మల్చింగ్కి ఉపయోగపడుతుంది. ఈ మొక్క చాలా సులభంగా పెరుగుతుంది, తొందరగా పెరుగుతుంది. కనుక ఈ మెక్సికన్ సన్ఫ్లవర్ని గార్డెన్లో 2-3 మొక్కలు పెట్టుకున్నట్టయితే పాలినేషన్ చాలా ఉపయోగపడటం కాకుండా మల్చింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోలు కనుక మళ్ళీ చూడాలనుకుంటే లైఫ్ బియాండ్ యూనిఫారం విత్ మానికొండ హనుమంతరావు అనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి. జై హింద్.